9 టీవీ నేను రూపా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. రేపు బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహక సమావేశం, నేతలకు దిశానిర్దేశం చేయనున్న కేసీఆర్. కవిత పిటిషన్పై విచారణ వాయిదా, ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసిన సుప్రీంకోర్టు. యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి కాపులు రావాలి, హరిరామ జోగయ్య మరో బహిరంగ లేఖ విడుదల. సీఎం రేవంత్ వి దిగజారుడు రాజకీయాలు, కేసీఆర్ పై వ్యక్తిగత దూషణలకు చేయడం సరికాదన్న హరీష్. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం, నోరు అదుపులో పెట్టుకోవాలంటూ వార్నింగ్. చింతలపూడిలో టీడీపీ రా కదిలిరా సభ, వైసీపీ సర్కార్ను గద్దె దింపాలన్న చంద్రబాబు. ఈ నెల 8 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు, తేదీలు నిర్ణయించిన బీఎస్సీ. బీఎస్సీ మీటింగ్ ను బహిష్కరించిన టీడీపీ, సభలో నుంచి కూడా వాకౌట్. బడ్జెట్లో పేద ప్రజలకే ప్రాధాన్యత, సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశామన్న గవర్నర్. ఉత్తరాంధ్ర ప్రజలు ఫ్యాన్ రెక్కలు విరగొట్టాలి, వైసీపీని ఓడించాలన్న చంద్రబాబు. బీసీలకు రాజ్యాధికారం కోసం మరో పోరాటం, తిరుపతి ఇందిరా మైదానంలో బీసీల సింహ గర్జన. వ్యూహం సినిమాకు హైకోర్టులో దక్కని ఊరట, ఈ నెల 9లోగా సెన్సార్ బోర్డు రిపోర్టు ఇవ్వాలని ఆదేశం. కుక్కట్పల్లిలో దారుణం, బిల్డింగ్ పై నుంచి దూకి మహిళ ఆత్మహత్య. భద్రాచలంలో ఆడ శిశువు అమ్మకం, బాధ్యులు 4గురిపై కేసు నమోదు. భువనగిరి హాస్టల్లో బాలికల ఆత్మహత్య కేసు, 6గురిపై కేసు, పోలీసుల అదుపులో హాస్టల్ వార్డెన్, ఆటో డ్రైవర్. విశాఖలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని రత్నమాధురి అనుమానాస్పద మృతి, ప్రియుడు శేఖర్ విషప్రయోగం చేసి ప్రాణాలు తీశాడంటూ ఫిర్యాదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేటలో దారుణం, మహిళ మెడలోంచి పుస్తల తాడు అపహరించిన దొంగలు. సింహాచలం ఆలయంలో గుట్టుగా అప్పన్న ఆభరణాల లెక్కింపు, ఎండోమెంట్ అధికారులు లేకుండానే ఆలయ సిబ్బంది అత్యుత్సాహం. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ప్రశ్నిస్తున్న ఎస్సీబీ, పలు కంపెనీల్లో బినామీ పేర్లతో పెట్టుబడులు పెట్టినట్లు నిర్ధారణ. గిద్దలూరు నుంచి గుంటూరుకు అటవీ సంపద అక్రమ రవాణా గుట్టురట్టు, 10 మంది గిరిజనుల అరెస్ట్. 100 రోజుల్లో మళ్లీ బీజేపీ ప్రభుత్వం వస్తుంది, ఎన్డీఏ 400 సీట్లకు పైగా గెలుస్తుందన్న మోదీ. జార్ఖండ్ లో సోరెన్ ప్రభుత్వానికి ఊరట, బల పరీక్షలో నెగ్గిన జేఎంఎం. గ్రామీ 2024 మ్యూజిక్ అవార్డ్స్ లో మెరిసిన భారత్, జాకీర్ హుస్సేన్, శంకర్ మహాదేవన్లకు అవార్డులు. టీలీ కారుచిచ్చులో పెరుగుతున్న మృతుల సంఖ్య, 112కు చేరిన మృతుల సంఖ్య. విశాఖ టెస్ట్ లో భారత్ విజయం, 106 పరుగుల తేడాతో విక్టరీ.